హాయ్ అండి అందరికీ. ఈ విధంగా ఒకసారి మటన్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అనమాట. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా మసాలా దినుసులు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, పసుపు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. కారం పొడి వేసుకుని అల్లం వెల్లిగడ్డ కారం పొడి రెండింటికి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ ముక్కలు సాల్ట్ వేసుకుని ఇప్పుడు దాంట్లో టమాటాలు వేసుకున్నానండి. ధనియాల పొడి, మిరియాల పొడి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకొని అన్నిటికీ విధంగా, అంటే టమాటాలు మనము సపరేట్గా ఉడికించుకున్న అవసరం లేదండి. మటన్లోనే వేసేస్తే ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు మన కర్రీలో టేస్ట్ బాగుంటుంది. మటన్లకించి వాటర్ రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయ్యి ఈ విధంగా మటన్లో మనకి ఆయిల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి వాటర్ వేసుకుని మూత పెట్టేసి 5 విజిల్స్ రానిచ్చానండి. 5 విజిల్ తర్వాత తీసి చూస్తే మటన్ మనకి ఉడికిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం టేస్ట్ని బట్టి సాల్ట్ వేసేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు మటన్ ముక్కలు రెడీ, అంటే మంచిగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు దాంట్లో పైనుంచి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది.